అందరికీ హోలీ శుభాకాంక్షలు. హోలీ మన భారతీయులందరికీ రంగుల పండగ. అయితే ఈ హోలీ అనేది ఎందుకు జరుపుకుంటాము? ఆహ్, ఒక భారతదేశంలోనే కాదు, నేపాల్, బంగ్లాదేశ్, వివిధ దేశాల్లో ఉన్న భారతీయులందరూ గూడా, ఎన్ఆర్ఐస్ అందరూ గూడా ఈ హోలీని బాగా జరుపుకుంటారు. అయితే దీని వెనకాల ఉన్న కథ ఏంటి అనేది ఇప్పటి జనరేషన్‌కి చాలా మందికి తెలీదు. ఆ విషయాన్ని తెలియజేద్దామనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో, పూర్వం హిరణ్యకశ్యపుడు అని జెప్పేసి ఒక రాక్షస రాజు ఉండేవాడు. హిరణ్యకశ్యపుడని ఒక రాక్షస రాజు ఉండేవాడు. ఈ రాక్షస రాజు ఒకరోజు బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేసి భూమి మీద, ఆకాశంలో పగలు గాని, రాత్రి గాని, ఇంట గాని, బయట గాని, మనిషి వల్ల గాని, జంతువుల వల్ల గాని నన్ను ఎవరు చంపకూడదు అని చెప్పేసి ఒక వరం అనేది పొందుతాడు. బ్రహ్మదేవుడు కూడా వరం ఇస్తాడు తపస్సుకు మెచ్చి. ఆ వరాన్ని ఆసరాగా చేసుకొని హిరణ్యకశ్యపుడు స్వర్గంలో ఉండే దేవతల్ని, భూమి మీద ఉండే మనుషుల్ని తననే పూజించాలి, ఇంకా దేవుళ్ళను పూజించకూడదు అని చెప్పేసి బాగా హింస పెడుతూ ఉంటాడు. అయితే ఈ మన హిరణ్యకశ్యపుడికి ప్రహ్లాదుడు అనే ఒక కొడుకు ఉంటాడు. ఆ ప్రహ్లాదుడు మహావిష్ణువుకి పరమ భక్తుడు. సో హిరణ్యకశ్యపుడు ఏం చేస్తాడంటే, నేను అందరినీ నన్ను పూజించమంటే నువ్వు మహావిష్ణువును పూజిస్తే నా పరువు పోతుంది, దయచేసి నువ్వు అది ఆపు, నన్నే పూజించు అంటాడు. కానీ హిరణ్యకశ్యపుడు ఆ మాట వినడు. సో ప్రహ్లాదుడు ఆ మాట వినపడేవాడికి కశ్యపుడికి చాలా కోపం వస్తుంది. అందుకని తన పరువు కోసం ప్రహ్లాదుడిని చంపాలని డిసైడ్ చేసి ఏనుగుల చేత, పాముల చేత అతన్ని కరిపిస్తాడు. తర్వాత విషసర్పాలను తన చుట్టూ ఉంచుతాడు. అదేవిధంగా అగ్నిలో, మంటలో కూర్చోబెడతాడు. కానీ ప్రహ్లాదుడికి అతనికి ఉండే భక్తి వల్ల, మహావిష్ణువు బ్లెస్సింగ్స్ వల్ల ఎలాంటి ఇబ్బంది జరగదు. సో ఎంత చెప్పినా వినకపోయేటప్పటికి హిరణ్యకశ్యపుడికి తన సోదరైనటువంటి హోలిక అని చెప్పి తనకు ఒక సిస్టర్ ఉంది. హిరణ్యకశ్యపుడికి హోలిక అనే ఒక సిస్టర్ ఉంది. ఆ హోలికని పిలిచి చెప్తాడు, నువ్వు ప్రహ్లాదుడిని తీసుకొని మంటలో కూర్చో, మంటలో కూర్చుంటే ప్రహ్లాదుడు చనిపోతాడు, నీకు ఎలాగూ ఏమీ కాదు. కారణం ఏంటంటే హోలిక దగ్గర మంటల నుంచి రక్షించుకునేటువంటి ఒక శాలువ ఉంటుంది. ఆ శాలువ వల్ల హోలిక నీకేమీ కాదు, ప్రహ్లాదుడు చనిపోతాడు అని చెప్పి చెప్తాడు. సో అది విన్న హోలిక సరేనని చెప్పి ప్రహ్లాదుడిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని, శాలువ తను కప్పుకొని ప్రహ్లాదుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ప్రహ్లాదుడు భయంతో మహావిష్ణువుని ప్రార్థిస్తాడు. మహావిష్ణువు ఆ హోలిక మీద ఉన్న శాలువాని ప్రహ్లాదుడి మీద పడేటట్టు చేసి హోలికా సంహారం చేస్తారు. సో అందుకే హోలీ ముందు రోజు అందరూ మంటలో హోలికా సంహారం అని చెప్పి జరుపుకుంటారు. ఆ తర్వాత మహావిష్ణువు హిరణ్యకశ్యపుడిని భూమి మీద, నేల మీద కాకుండా తొడ మీద కూర్చోబెట్టుకొని, మనిషి జంతువు కాకుండా నరసింహ అవతారంలో, ఆయుధం కాకుండా చేతి పంజాతోటి, పగలు రాత్రి కాకుండా సాయం సంధ్య వేళల్లో హిరణ్యకశ్యపుడిని సంహరిస్తారు. దానివల్ల స్వర్గంలో ఉండే దేవతలకి, భూమి మీద ఉండే ప్రజలకి ఎంతో ఆనందం కలిగి ఆ రోజుని హోలీగా మనందరం జరుపుకుంటాం. సో ఇది హోలీ వెనకాల ఉన్న కథ. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా హ్యాపీగా హోలీ జరుపుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.